హీరోగా చూసి మాత్రం ఈ వ్యవహారాన్ని చూడకూడదు. రైట్. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న TBGKS అంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ని నియమించారు. సో కవిత ఆ పోస్టులో ఉండేవారు. కవిత విదేశీ పర్యటనలో ఉండగా, అమెరికా పర్యటనలో ఉండగా ఈ నిర్ణయం జరిగింది. దాని మీద కవిత కూడా చాలా అగ్రెసివ్గా కామెంట్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ ఇదంతా ప్లాన్ చేసి చేస్తూ ఉన్నారని కూడా ఆవిడ కామెంట్ చేసిన పరిస్థితి. అసలు బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాల మీద మీ కామెంట్ ఏంటి? బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? కవితను ఉద్దేశపూర్వకంగానే ఈ పదవి నుంచి తొలగించినట్టు అదే వాస్తవం అయితే కేటీఆర్ అండ్ కేసీఆర్ వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాల, అంతర్గత కొమ్ములాట. ఎందుకు అంటే భారతదేశంలో ప్రతి పార్టీ చెప్పాలంటే చాలా ప్రాంతీయ పార్టీలు, కొన్ని జాతీయ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. అసలు ఏందో ఇది భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం వారసత్వ పార్టీలు ఉండకూడదు అనేది ఒకటి ఉంటుంది. నా తర్వాత నా కొడుకే చూడండి, అక్కడ టీడీపీ నుంచి లోకేష్ గారు, తర్వాత అక్కడ స్టాలిన్, తర్వాత ఉదయనిధి, చూడండి ప్రతి పార్టీ, మహారాష్ట్ర, ఈవెన్ కాంగ్రెస్లో కూడా గాంధీ తత్వమే చూడండి. అన్ని పొలిటికల్ ఎక్సెప్ట్ ఈ బీజేపీలోను కొన్ని సిపిఎం పార్టీల్లో తప్ప ప్రతి పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా దానికి అతీతం కాదు. రాజ్యాంగానికి ఒక రకంగా ఈ వారసత్వ రాజకీయాలు నిర్మూలించబడితే బాగుండని ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ మీరు చెప్పిన వ్యవహారానికి వస్తే కేసీఆర్ గారు ఏం కోరుకుంటున్నారు? తన తర్వాత అత్యంత సామర్థ్యుడు అయిన మన కేటీఆర్ గారికి ఇవ్వాలి అనేది ఆయన కోరుకునేది. కానీ వీళ్ళ కూతురు కూడా చాలా అంబిషియస్గా, ఆవిడ కూడా కొడుకే ఎందుకు ఉండాలి, నాకు కూడా ఎందుకు ఉండకూడదు వారసత్వ రాజకీయాలు ఉన్నప్పుడు అని ఆవిడ కూడా పోరాడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ గాంధీ పార్టీలో, గాంధీ తర్వాత నేషనల్ కాంగ్రెస్లో నెహ్రూకు పోటీగా అక్కడ పండిట్ విజయలక్ష్మి వచ్చింది కూడా. అక్కడ కూడా మనం చూడవచ్చు. స్వతంత్రం వచ్చిన తర్వాత పండిట్ విజయలక్ష్మిని UNOకి పంపించి నెహ్రూ గారు ఇక్కడ ఉన్నారన్నమాట. మోతీలాల్ నెహ్రూ వీళ్ళు గాంధీ వ్యవహారాల్లో అక్కడ కూడా జరిగింది. అక్కడ కూడా కాదు, ఎవరైనా పోటీకి వస్తే వాళ్ళని గవర్నర్లుగా పంపించడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండి. ఇప్పుడు బీఆర్ఎస్కి వస్తే ఈవిడ ఏంటంటే ముఖ్యమంత్రి నేను వారసురాలుగా ప్రకటించాను, నేను అంతే కృషి చేశా తెలంగాణ సంస్కృతి జాగృతి తరపున, కాబట్టి నాకెందుకు ఉండకూడదని పోటీ పడుతుంది. కానీ కేసీఆర్ గారు మైండ్లో ఏముండొచ్చు, కేటీఆర్ అనే వ్యక్తే వాళ్ళ కొడుకే ఉండాలి అనేది ఒకటి ఉంది. అదొకటి. ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్న కల్చరల్ తెలంగాణ సంస్కృతి అనేది చాలా కీలక పాత్ర పోషించింది తెలంగాణ సెపరేట్ మూమెంట్లో. ఇప్పుడు ఈవిడి గత 10-12 సంవత్సరాలుగా తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు, ఎక్స్ అఫీషియో చైర్మన్గా. అక్కడ తెలంగాణ బొగ్గు గని కార్మిక ఎన్నికలు అంటే చాలా ప్రభావం చూపిస్తుంది. అక్కడ ఏంటంటే కొన్ని జిల్లాలు, అక్కడ ఆదిలాబాదు, ఉమ్మడి ఆదిలాబాదు, కరీంనగరు, ఖమ్మం, ఈ జిల్లాలు, వరంగల్, ఈ 4 జిల్లాల్లో చాలా ప్రభావవంతమైన సింగరేణి అనేది. గౌరవ అధ్యక్షులు అంటే చాలా కీలక పోస్ట్ అండి, అది అంత ఈజీ కాదు. 10-12 సంవత్సరాలుగా పోస్టులో ఉన్నామని ఈరోజు రిమూవ్ చేసి అనధికారికంగా, అంటే అనఫిషియల్, డైరెక్ట్గా ప్రకటించకుండా కొప్పుల ఈశ్వర్ని ప్రకటించారు. అంటే కవితని అక్కడ నుంచి బ్యాన్ చేశారు. అంటే కవితకి బీఆర్ఎస్ పార్టీలో ఇంకా నూకలు చెల్లినాయా అని చెప్పుకోవచ్చు. ఒక క్వశ్చనే అండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ పోస్ట్, పొలిటికల్ పోస్ట్ కూడా కాదు. దాని నుంచి నిర్మూలించారంటే స్లోగా తెలంగాణ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కవిత ప్రాబల్యం తగ్గించడానికి, అంటే ఎక్స్పెల్ చేయకుండా, పార్టీ నుంచి బహిష్కరించకుండానే ఇంకా బీఆర్ఎస్లో కవితకి స్థానం లేదు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే కేటీఆర్ గారి హోల్డ్ పెరుగుతుంది. తర్వాత కేసీఆర్ గారు యొక్క సపోర్ట్ కూడా అక్కడ కేటీఆర్ గారికే ఉంది, హరీష్ రావుకి అనేది తెలుస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు కవిత గారు ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి కేసీఆర్ గారిని కలవడానికి ట్రై చేశారు, కుదరలేదు. మొన్న ఆయన ఇప్పుడు PC ఘోష్ కమిషన్కి వెళ్ళేటప్పుడు కలవనివ్వలేదు. తర్వాత మనవణ్ణి తీసుకుని వెళ్ళినప్పుడు మనవణ్ణి రానిచ్చారు, ఆశీర్వదించారు, కానీ కవితని రానివ్వలే గుమ్మం దగ్గరే అనేది మనకు రిపోర్ట్లు వస్తున్నాయి. సో కవితని ఎంతసేపు ఇంకా కేసీఆర్ గారు ఒప్పుకోవడం లేదు. అంటే కేటీఆర్ గారు హోల్డ్ పెరుగుతుంది. కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు నా వారసుడు అన్నట్టు కేసీఆర్ గారు ప్రకటిస్తున్నారని తెలిసిపోతుంది. అంటే ఏంటి, కవిత ఇంకా ఉమ్మడిగా తనకు తాను ఏదైనా దారి చూసుకుంటుందా, లేకపోతే ఇంకా కాంప్రమైజ్ అయిపోయి బీఆర్ఎస్లో ఉంటూనే ఇంకా వాళ్ళు ఇచ్చింది తీసుకుంటుంది అనేది పెద్ద క్వశ్చన్. ఏదేమైనప్పటికీ ఇంకా కేసీఆర్ గారికి వారసుడు కేటీఆర్, ఇది కేసీఆర్ గారు చెప్పనట్టు తెలిసిపోతుంది. రైట్. ఇక ఫైనల్గా 5 ఏళ్ళు లేకపోతే